రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, గడిచిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీరు చూపించిన ప్రేమ, కృప, కాపుదలను బట్టి స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, మీరు మాకు తోడయుండి, మా వాహనాలకు తోడయుండి క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేశారు నాయన. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ ఏ బిడ్డకు కూడా జరగకుండా ఈ రోజున ప్రతి బిడ్డను తప్పించారు తండ్రి, స్తోత్రాలు. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా, మేము ఏ విషయంలో కూడా కృంగిపోకుండా మమ్మల్ని బలపరిచారు, శక్తిని, బలమును, ధైర్యమును మాలో నింపారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎటువంటి లేమికరమైన, లోటుకరమైన పరిస్థితులు లేకుండా ప్రతి అవసరతను అనుగ్రహించిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ముఖ్యంగా మరొకసారి సజీవంగా మీ సన్నిధిన మేమందరము చేరి మీకు ప్రార్థించుకునే భాగ్యమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసినందుకు అయా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 3వ చరణము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. అవును ప్రభువా, మనుషులను నమ్మి మోసపోయి ఉన్నాము తండ్రి. అధికారులను నమ్మి తండ్రి మా సమయాన్ని వృధా చేసుకున్న వారంగా ఉన్నాము నాయన. ఈ లోకంలో సహాయము చేసేవాడివి నీవే అని, ఈ లోకంలో మమ్మల్ని ఆదుకొని కాచి కాపాడే దేవుడవు నీవే అని ఈ రాత్రిన మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఇంతవరకు మనుషులను నమ్ముకొని అయా, అధికారులను, రాజులను నమ్ముకొని మోసపోయినది నాయనా, ఇక చాలు నాయన. ఇక నుంచి అయినా పూర్తి విశ్వాసము, పూర్తి నమ్మకము మీపైన ఉంచి మేము జీవించుటకు సహాయము దయచేయండి అయా. ఈ లోకంలో తండ్రి మీ వైపు చూసి నడవగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, రాత్రి కాలంలో అయా మిమ్మల్ని నమ్ముకుంటుండగా ప్రతి బిడ్డ జీవితంలో కూడా అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము నాయన. అయా, వారు ఏ సమస్యల్లో, ఏ కృంగుదలలో, ఎటువంటి అవసరతల్లో ఉన్నారో ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. ప్రతి అవసరతను కూడా తీర్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. వారికున్న వ్యాధులు, బాధల నుంచి విడుదల దయచేయండి. ఎటువంటి రోగముతో, ఎటువంటి వ్యాధితో ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు బాధపడుతున్న నజరేయుడనే యేసునామములో విడుదల దయచేయండి ఆయన. అయా, అపవాది క్రియలన్నిటినీ నజరేయుడనే యేసునామములో లయపరచండి తండ్రి. అయా, ఎవరైతే అయా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో తండ్రి, ఆ డిప్రెషన్లోంచి వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వివాహాలు కానటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, మీ చిత్తానుసారంగా వారికి మంచి సంబంధం వచ్చుటకు కృప చూపించండి. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు కూడా తండ్రి, వారు కోరుకున్న జాబ్ పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి అయా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి తండ్రి మంచి రిజల్ట్ రావడానికి సహాయం అనుగ్రహించండి అయ్యా ప్రభు. కుటుంబ సమస్యలు, శోధల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా, ఒక్కరంటే ఒక్కరికి పడనటువంటి ఆ తత్వమును తీసివేసి ప్రేమతో, శాంతి, సమాధానాలతో వారి హృదయాలను నింపమని బ్రతిమాలుకుంటున్నాం. దుర్వ్యసనాలు కలిగి ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి ప్రభు. చదువుల కోసం, ఉద్యోగముల కోసం ఇతర దేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయనా. విదేశాల్లో ఉండి అయా మీకు మొరబడుతున్న ప్రతి బిడ్డకు మీరు ఈ రాత్రంతను తోడై ఉండి కాచి కాపాడమని ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా తాకండి ప్రభువా. వారు కన్నీరు గారుస్తుండగా వారి కన్నీరుని ఆనందంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. లోన్స్ కొరకు, గృహాల కొరకు, ఫంక్షన్స్ కొరకు అయ్యా మరి వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి వచ్చులాగున బిడ్డలను ప్రభువా దీవించండి. అధికారులను ప్రేరేపించండి ప్రభువా. నాయనా, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి రక్షణ దయచేయమని అడుగుతున్నాము. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశంలో తండ్రి అలజడులన్నిటినీ యేసు నామములో తండ్రి తీసివేయండి. సైనికులను, వారి కుటుంబాలను దీవించండి, వారిని ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు మారు మనసు కలుగ చేయమని అయ్యా మా గృహాల చుట్టూ రాత్రిన మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అలసిపోయిన దేహములతో మేమందరము కూడా సేద తీరబోతుండగా ఎటువంటి భయాలు బలహీనతలు లేకుండా
అయా శాంతి సమాధానాలతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రభువా, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఎవ్వరు కూడా మా గృహంలో కలిగి ఉన్న వేటిని కూడా తాకకుండా మీరే మమ్మల్ని భద్రపరచమని తండ్రి, నిద్రలేమి సమస్యలు, పీడకలలు అనే సమస్యల నుంచి ప్రతి బిడ్డకు కూడా యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. అయా కోర్టు కేసులు, ల్యాండ్ కేసులను బట్టి కూడా ప్రార్థిస్తుండగా వాటిలో నుంచి కూడా విడుదల దయచేయమని తండ్రి, ఈ రాత్రిన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాదాల చెంత పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించులాగున, మీ నామాన్ని గణపరచులాగున మాకు కృప దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.